ధరల పెరుగుదలలో అత్యంత కీలకమైనటువంటి ఆయిల్. పెట్రోల్ ధరలు పెరిగితే, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే దాని ఆధారంగా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది, దాని ఆధారంగా ధరలు పెరుగుతాయి, దాని ఆధారంగా ద్రవ్యోల్బణం, దాని ఆధారంగా ఆర్థిక సంక్షోభం. అందుకనినే రష్యాతో 10 ఏళ్ల పాటు ఒప్పందం చేసుకున్నాడు నరేంద్ర మోడీ, $75కే ఆయిల్ మనం కొనుక్కునేటట్టుగా. అయితే అమెరికా, యూరప్ దేశాలు రష్యా నుండి ఆయిల్ కొనుగోలు నిషేధం చేసుకున్నాయి. కానీ అలాగని రష్యా ఆయిల్ కొనడం మానేస్తున్నాయి అంటే త్రూ భారతదేశం ద్వారా ఉంటుంది. వాస్తవంగా వాళ్ళకి $45-50 రేంజ్లోనే వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి రష్యా దగ్గర నుండి ఇండియాకి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ కాబట్టి $75 పడుతుంది. అదే బ్రిటన్కో అమెరికాకో అట్టించి దగ్గర కాబట్టి చేసుకోవచ్చు. కానీ ఈ యుద్ధ వాతావరణం నేపథ్యంలో కీలకమైనటువంటిది ఇప్పుడు బ్రిటన్లో చర్చ ప్రారంభించారు. బ్రిటన్ ప్రస్తుతం ఆయిల్ కొంటోంది $75కి బ్యారెల్. ఎక్కడి నుంచి అంటే ఇండియా నుంచి కొంటోంది. దీంట్లో అదే కనుక రష్యా నుండి లేదా ఇరాన్ నుండి నేరుగా బ్రిటన్ కొంటే కనుక 50% రేటుకే వచ్చేస్తుంది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నటువంటి సందర్భంలో ఈ దిశగా అడుగులు వేయాలంటూ బ్రిటన్లో కొత్త చర్చ ప్రారంభమైంది.